మేము ప్రెస్ మీట్ పెట్టిన ఒక గంటకే ఏదో కొంపలేదో ఆరిపోతున్నట్టు, లేదా ఏదో సునామీ వస్తున్నట్టు, లేదా యుద్ధమే వస్తున్నట్టు కంగారుగా వెళ్ళి టీడీపీ నాయకులంతా వెళ్ళి టీడీపీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ శ్రద్ధ, మీరు ప్రెస్ మీట్లు పెట్టే శ్రద్ధ ప్రజలకి సంక్షేమం అందించే దాని మీద పెడితే మాకు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరమే లేదు. అసలు ఈ శ్రద్ధ మీరు ప్రజలకి సేవ చేసే దానిలో పెడితే మాకు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరమే లేదు. అలాగే నిన్న ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు, ఏమని, పేర్ని కృష్ణమూర్తి గారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించామని చెప్పేసి ఒక ఆయన మాట్లాడుతున్నాడు. అయ్యా, పేర్ని కృష్ణమూర్తి గారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించింది గొర్రపాటి గోపీచంద్ గారు కాదు, ఇప్పించింది కైకాల సత్యనారాయణ గారు. కైకాల సత్యనారాయణ గారు అప్పుడు ఎంపీగా ఉండి పేర్ని కృష్ణమూర్తి గారిని పలకరిస్తాకి ఇంటికి వచ్చి దాదాపుగా 2 గంటల పాటు ఆయనతో ఉండి అన్ని వివరాలు సేకరించి వాళ్ళిద్దరికీ ఉన్న స్నేహం ఏంటి తెలుసా, 1 నుంచి 10 వరకు, అలాగే ఇంటర్మీడియట్ కూడా వాళ్ళు కలిసి చదువుకున్నారు. పేర్ని కృష్ణమూర్తి గారిదేమో వెన్నకోట, కైకాల సత్యనారాయణ గారిదేమో కౌతరం. ఈ 2 గ్రామాలు వాళ్ళిద్దరూ ఫస్ట్ నుంచి అరే ఫ్రెండ్స్. ఆ దాని మీద అప్పుడు టీడీపీ తరఫున ఎంపీగా గెలిచి చంద్రబాబు నాయుడు గారితో కైకాల సత్యనారాయణ మాట్లాడి ఆ రోజున ఆయన చేశారు, ఈయన కాదు చేసింది. తమరు తెలుసుకోవాల్సింది అది. ఏదో ఆయన ఏదో చెప్పుంటాడు, నువ్వేదో మాట్లాడేస్తున్నావు, కానీ అది కరెక్ట్ కాదు. పూర్తిగా తెలుసుకుని మాట్లాడితే మంచిది. అదేవిధంగా ఇంకా నడుగుదు నరసింహరావు గారు 1987లో బలగం పెద్దంబరేశ్వరరావు గారి మీద కౌన్సిలర్ వేసి ఓటమి పొందారు. మరి తమరికి తెలుసో తెలీదో మీకు అందరికీ, మీకు ఇప్పుడున్న వాళ్ళకి. నాకు కూడా అప్పుడంత వయసు లేదు. నేనేంటంటే నాకు తెలిసిన పెద్దల్ని అడిగి తెలుసుకుని చెప్తున్నా మీకు. నేను కౌన్సిలర్గా వేశారు, అప్పుడు ఓడిపోయారు ఆయన. తర్వాత 1989లో పేర్ని కృష్ణమూర్తి గారి మీద ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కౌన్సిలర్గా ఓడిపోయినానికే మళ్ళీ ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున టికెట్ ఇచ్చి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. పోటీ చేస్తే అప్పుడు కూడా పేర్ని కృష్ణమూర్తి గారి మీద నరసింహరావు గారు ఓడిపోవడం జరిగింది. 1994లో ఆయన టికెట్ ఇవ్వకుండా, టీడీపీ నరసింహరావు గారి టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టి పక్క విలేజ్ నుంచి పక్క నియోజకవర్గం నుంచి అంబటి బ్రాహ్మణి గారిని తీసుకొచ్చి మచిలీపట్నంలో ఎమ్మెల్యేగా నిలబెడితే అప్పుడు నరసింహరావు గారు చాలా హర్ట్ అయ్యి పేర్ని కృష్ణమూర్తి గారి దగ్గరికి వచ్చి, అన్న నన్ను పార్టీ మోసం చేసింది, నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆయన అడిగితే ఏం కాదులే తమ్ముడు, మంచి రోజులు మనకే వస్తాయి, కంగారు పడాల్సిన పని లేదు అని చెప్పి అప్పుడు అర్బన్ బ్యాంకు ఎలక్షన్స్ జరిగితే ఆయన ప్రెసిడెంట్గా ప్యానల్లో గెలిపించే విధంగా పేర్ని కృష్ణమూర్తి గారు అప్పుడు ప్రెసిడెంట్గా ఆయన గెలిపించడం జరిగింది. అంటే 87లో ఓడిపోయారు, 89లో ఓడిపోయారు, అర్బన్ బ్యాంకు ప్రెసిడెంట్గా గెలిచారు. అంటే గెలుపు అనేది స్టార్ట్ అయింది పేర్ని కృష్ణమూర్తి గారి చలవతోనే నరసింహరావు గారికి స్టార్ట్ అయింది. మీరు అది తెలుసుకోవాలి. ప్రతిదానికి కూడా తగుదునమ్మా అని చెప్పేసి మాట్లాడడం కాదు. వ్యక్తిగత విమర్శలు మానండి ఫస్ట్. నేను మా వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీకు కూడా చెప్తున్నాను, వ్యక్తిగత విమర్శలు మానండి ఫస్ట్. రెండోది వచ్చేసి ప్రజాసేవ మీద మీరు పూర్తిగా శ్రద్ధ పెట్టండి. మాకు మాట్లాడే అవకాశం ఇవ్వబాకండి. మీరు ఇస్తా అన్న సంక్షేమాన్ని, సూపర్ 6ని పూర్తిగా ప్రజలకు అమలు చేస్తే అసలు మేము మాట్లాడడం, అరే బాగా పనిచేస్తున్నారని చెప్పి చప్పట్లు కొడతాం. అంతేగాని ప్రతిదానికి మేము మాట్లాడిన 10 నిమిషాలకి వెళ్ళి మీరు ప్రెస్ మీట్ పెట్టి వ్యక్తిగతంగా మాట్లాడి ఎన్ని చేయడం అనేది సమంజసం కాదు. మచిలీపట్నం ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎవరు మంచోళ్ళో, ఎవరు చెడ్డోళ్ళో, ఎవరు ఎలాంటి వాళ్ళో వాళ్ళకి అందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో మంచిగా పట్టం కడతారని చెప్పి తెలియజేస్తున్నాను.